మనమే పెడదాం అన్నప్పుడు సుజాత గారి ఫీలింగా? ఫీలింగ్ ప్రతి ఆడపిల్లకి ఒక భయం ఉంటుంది. పెళ్ళైన కొత్తలో భర్త పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే, పిచ్చి పిచ్చి పనులు చేస్తే ప్రతి ఆడపిల్లకి రేపు మన భవిష్యత్తు ఏంటి, కొత్తగా పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల భవిష్యత్తు ఏంటి, కుటుంబం ఏంటి అని. కానీ మా ఆవిడ నాకన్నా ధైర్యం. పద ఏదైతే అదేంది, నా కారు కూడా అమ్మేద్దాం సరదాగా అమ్మేద్దాం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడండి అచీవ్మెంట్ నేనన్నా అధైర్యం కోల్పోతాను, కానీ సుజాత ఎప్పుడు అధైర్యం కోల్పోదు. చాలా గుండె ధైర్యస్తురాలు. ఇండిపెండెంట్గా తను ఒక చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి యాంకర్గా తెలంగాణ స్లాంగ్తో ఈరోజు నాకన్నా పెద్ద ఆర్టిస్ట్ తను. సేవ్ ద టైగర్స్లో ఒక మంచి హిట్ కొట్టి, మళ్ళీ నా సినిమాలో కూడా హిట్ కొట్టి తను నాకు స్క్రిప్ట్కి, నా ప్రొడక్షన్స్కి, నా అన్నిటికీ హెల్ప్ చేసింది సుజాత. అలాంటిది నేను ఎక్కడన్నా అధైర్యం కోల్పోతే ఏమండి ఇప్పుడు చేయకపోతే మనం ఎప్పుడు చేస్తాం, ఏజ్ ఉంది, కష్టపడదాం, డబ్బు పోయినా ఇక్కడే, డబ్బు వచ్చినా ఇక్కడే. డబ్బే కాదు జీవితం ఉంటుంది. తనకి డబ్బు ఇవన్నీ అసలు ఏమి ఉండదు. నేనుంటే చాలు, పాప ఉంటే చాలు, కుటుంబం అంతా బాగుంటే చాలు, తనకి హ్యాపీ. తను అంటే ఎప్పుడైనా అనిపించిందా, ఇప్పుడు చాలామంది కూడా అంటూ ఉంటారు, ఏదో చిన్న షోస్ చేసుకుంటున్నావు, చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తున్నావు, అవసరమా నీకు? సేమ్ ఈ మాట ఇంకా మీరు చాలా పద్ధతిగా అన్నారు. నేను ఇంకా నిజంగా చెప్పాలంటే ఇది చాలా మీకు అని అనాలి, కాకపోతే వాళ్ళు ఎలా అన్నారో మీకు చెప్తున్నాను. వీడేంటి హీరో, వీడేంటి స్క్రిప్ట్ రాశాడు, వీడేంటి ప్రొడ్యూసరు, వీడికి అంత అవసరమా, వీడి జబర్దస్త్లో చేసే ఒక కమెడియన్ అని అనాల్సిన పచ్చి బండ బూతులు కూడా అన్నారు నన్ను. బట్ ఐ డోంట్ కేర్. అన్నోడెవడు నా సెల్ బిల్లు కూడా కట్టడు వచ్చి, అన్నోడెవడు నాకు ఇంత అన్నం మెతుకు కూడా పెట్టడు. అన్నోడు అంటూనే ఉంటాడు. విన్నోడు ఏం చేయాలి తెలుసా, అన్నోడికి నిశ్శబ్దంగా సమాధానం ఇవ్వాలి. అదే నా సినిమా, అదే సమాధానం వచ్చింది. కాకపోతే కొంచెం సౌండ్ ఎక్కువ వచ్చింది, సౌండ్ దద్దరిల్లిపోయింది. ఇప్పుడు ఓటీటీ ద్వారా కూడా సౌండ్ బాగా రావాలి అనే ఉద్దేశంతో ఈ సినిమా తీసుకెళ్తున్నా. త్వరలో ఈ సినిమాకి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ప్రెస్ మీట్ దగ్గర నుంచి, ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి సక్సెస్ మీట్ వరకు ఈ ప్రోగ్రామ్ ప్రతి దగ్గర చెప్తున్నా, ఈ సినిమాకి అవార్డు తెస్తా అని. డెఫినెట్గా ఈ సినిమాకి అవార్డు వస్తుంది, రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అయితే నేను ఒక రీల్ చూసానండి. ఏంటంటే మీరు మామూలుగా పోస్టర్స్ అంటిస్తూ ఉంటారు కదా, నేనే అంటించుకున్నా. నేనే అంటించుకున్నా. నాకు అప్పటి వరకు వెళ్దాంలే చూద్దాంలే అన్న థాట్ ఉంటుండే. అది చూసిన తర్వాత ఈ మూవీ ఎలా అయినా చూడాలి నిజంగా అనిపించింది. అంటే ఒక పర్సన్ వచ్చి మామూలుగా హీరో అనే కాదు, ఏదైనా ఒక ఆర్టిస్ట్ అయినా వచ్చి ఎవరు కూడా అలా చెయ్యరు, వాళ్ళ మూవీ పోస్టర్స్ వాళ్ళు అంటించుకోరు. బట్ యూ డిడ్ దట్. అంటే ఆ థాట్ ఎలా వచ్చింది? థాట్ రావడం కాదు, కళ అది. మనం ఎక్కడో కృష్ణానగర్లో ఒక చిన్న రూమ్లో 5గురం ఉండేది స్థాయి దగ్గర నుంచి ఒక సినిమాలో కనిపించే స్థాయికి వెళ్ళి సినిమాలో ఒక ప్రధాన పాత్ర చేస్తున్నప్పుడు ఎంతోమంది, నేను ఈవెంట్లు చేసేటప్పుడు ఎంతోమంది పోస్టర్లు అంటించినాను నేను. నేను ఈవెంట్స్లో వర్క్ చేశాను. ఈవెంట్ ఆర్గనైజర్లో చేసినప్పుడు ఫ్లెక్సీలు ఉండే, అప్పట్లో వచ్చే ఫ్లెక్సీలు గట్టిగా లాగి ఫెవికిక్ అనేది అప్పుడే వచ్చింది. అవి వేల మీద పడితే 3-10 రోజుల దాకా పోయేవి కాదు, గట్టిగా అంట కట్టుకుని ఉండేవి. ఆ ఫెవికిక్ డబ్బాలతో దాన్ని ఒక చేతితో గట్టిగా లాగాలి, దాన్ని అలా వేసి మళ్ళీ దాన్ని అలా పెట్టి గట్టిగా టచ్ చేస్తే తప్ప అంటుకునేది కాదు రాడ్కి. మళ్ళీ ఆ రాడ్కి అంటుకోవాలి అంటే చిలుం పట్టేది, దాన్ని రబ్ చేయాలి. అలా నాకు తెలుసు. అలా నేను ఒక 3-4 సంవత్సరాలు హైదరాబాద్లో ఓన్లీ సర్వే అవ్వడానికి ఈవెంట్కి వర్క్ చేశాను. స్టేజ్ మీద అప్పటికి మిమిక్రీ కాదు, నాకు మిమిక్రీ డైరెక్ట్ స్టేజ్ మీద ఇవ్వలేదు. స్టార్టింగ్లో డెకరేషన్ వర్క్ చేశాను, ఫ్లవర్స్ వర్క్ చేశాను, డెకరేషన్ వర్క్ చేశాను. అవి నాకు బాగా గుర్తుండిపోయినాయి. అరే ఎవడో ప్రోగ్రాంలకి మనం చేసాము, మన సినిమాకి మనం చేయకపోతే ఎట్లా అని చెప్పి అంటించుకున్నాను. ఆ ఫిలిం నగర్లోకి వెళ్ళి నాకు బాగా గుర్తు, అప్పుడు ఒక అబ్బాయి వాడికి 750 రూపాయలు అంటే వాడికి 750 రూపాయలు అప్పుడు ఇచ్చి, ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకో, ఈరోజు పోస్టర్లు అన్నీ నేనే అంటిస్తాను, నేను అంటించాను. వావ్, హ్యాండ్స్ ఆఫ్ అండి నిజంగా. అసలు అంటే ఒక పర్సన్ ఇంత డౌన్ టు ఎర్త్ ఉండాలి. మీరు ఒక గొప్ప స్థాయికి ఎదిగారు. జబర్దస్త్లో మీకంటూ కొన్ని ఫ్యాన్స్ ఉన్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ షో చూడాలి, మీ స్కిట్ చూడాలి అనేసి వెయిట్ చేస్తారు. ఆ స్థాయికి వచ్చి ఒక మూవీ తీసి అయినా కూడా మీరే వెళ్ళి అలా పోస్టర్స్ అందించడం అనేది నిజంగా చాలా గ్రేట్ అండి. అండ్ ఈ మూవీలో పొలిటికల్ థింగ్ని యాడ్ చేశారు కదా, అంటే మీకు కొంచెం రిస్క్ అనిపించలేదా, ఎందుకు ఇదంతా అవసరమా అనేసి? ఆ పదం ఉండడం వల్లే సినిమా హిట్ అయిందని నేనంట. ఇప్పుడు ఈ సినిమాకి నేను వేరే టైటిల్ ఏదైనా పెట్టానంటే థియేటర్కి వచ్చే ప్రేక్షకులు వస్తారేమో కానీ నా సినిమా ఇంత తొందరగా రీచ్ అయ్యేది కాదు. 10 రోజులు 11 రోజుల తర్వాత సినిమా బాగుందంటారా, పాపం రాకేష్ ఏదో కష్టపడి తీసారు చూద్దాం అనేవాళ్ళు. కేసీఆర్ అనే పదం జనాలను అలా లాక్కొచ్చింది అయస్కాంతలాగా. కేసీఆర్ గారు ఈజ్ ఆల్మోస్ట్
వరల్డ్ ఏమండి ఒక మాట నేను ఎప్పుడు చెప్పా, తెలంగాణ ఉన్నంత వరకు భూమి గ్లోబ్ ఉంటుంది, ఆ గ్లోబ్లో మన తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ ఉంటారు. కేసీఆర్ పేరు అలానే ఉంటుంది. కేసీఆర్ ఆ పేరు వినిపించేంత వరకు గూగుల్లో కొడితే నా సినిమానే కనపడుతుంది. అంతకన్నా జీవితంలో నాకు ఇంకేం కావాలి? ఐ ప్రౌడ్. నేను అది సంపాదించా. అది తెలుసుకోవడానికి ఇంకా 30 సంవత్సరాలు టైం పడుతుంది. నైస్, చాలా బాగా చెప్పారు. కాకపోతే నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది. మూవీలో అయితే ఒక పిచ్చ ఫ్యాన్గా కనిపించారు కేసీఆర్ గారికి. నాకు రియాలిటీలో కూడా నాకు అదే కనిపిస్తుంది. లేదండి, మనం తెలియకుండానే ఒక ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, డాక్టర్లతో స్నేహం చేస్తే మనకి తెలియకుండా అప్పుడప్పుడు డాక్టర్లు అయిపోతాం తెలుసా. ఓకే, యాంకర్లతో తిరిగామనుకోండి, యాంకర్లా పడదు. తాగుబోతులతో తిరిగామనుకోండి, మనకు తెలియకుండానే ఏదో రోజు మనం డెఫినెట్గా తాగుబోతు అవుతాం. అవునా? వ్యసనాలతో అది ఒక సిస్టమ్. నేను ఈ సినిమా కేసీఆర్ అని 3 అక్షరాలు పెట్టి స్క్రిప్ట్ మీద ఈ సినిమా జర్నీ చేస్తుంటే నాకు తెలియకుండా నరాల్లో కేసీఆర్ గారు వెళ్ళిపోయారు. అంటే నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే, ఈ స్క్రిప్ట్ తయారు చేసిన తర్వాత కేసీఆర్ అలా నరాల్లోకి వచ్చారా, లేదంటే ముందు కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం వల్ల కేసీఆర్? లేదండి, తెలంగాణలో ఒక లంబాడి కుటుంబంలో పుట్టిన ఒక కేశవచంద్ర రామావత్ అనే కుర్రోడు కేసీఆర్ గారికి ఫ్యాన్. ఆ ఫ్యాన్ చేసిన అద్భుతమే ఈ సినిమా. మరి ఆ ఫ్యాన్ అలా నటించాలి అని అంటే నటించింది ఎవడో కాదు కదా, రాకింగ్ రాకేషే కదా. ఈ రాకింగ్ రాకేష్ నరాల్లో కేసీఆర్ గారిని ఎక్కించుకుంటే తప్ప ఆ పాత్ర చేయలేరు. అందుకే నిజ జీవితంలో కేసీఆర్ గారి ఫ్యాన్, సినిమాలో కేసీఆర్ గారి ఫ్యాన్. నేను కేసీఆర్ ఫ్యాన్ అంతే. ఎవరు ఏదన్నా కాదన్నా కేసీఆర్ గారి ఫ్యాన్.